ఈరోజు నీవు అన్య భాషల్లో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అన్య భాషల్లో దేవునికి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు అన్య భాషల్లో దేవుని స్తుతిస్తూ ఉంటావో, నువ్వేం ప్రార్థన చేస్తున్నావో సాతానుకు తెలియదు, నువ్వే ఆరాధన చేస్తున్నావో సాతానుకు తెలియదు. సాతానికి నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఏది కూడా అర్థం కాదు. కాబట్టి నీ యొక్క ప్రార్థనను ఏ సాతాను కూడా ఆపు చేయలేదు, నీ యొక్క ఆరాధన ఏ సాతాను కూడా ఆపు చేయలేదు. కాబట్టి నువ్వు అన్య భాషల్లో దేవుణ్ణి ప్రార్థించాలి, అన్య భాషల్లో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్క నిమిషము ప్రార్థన కొన్ని లక్షల అడుగులు దేవుని వైపు నిన్ను నడిపిస్తూ ఉంటుంది. సాతాను దగ్గరికి ప్రమాదం వచ్చే వరకు కూడా సాతానుకు తెలియదు నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో. ఆ యొక్క ప్రమాదం ఎప్పుడైతే సాతానుకు కలుగుతుందో అప్పుడు సాతానుకు అర్థమవుతుంది నేను ప్రమాదంలో పడిపోయాను అని. దానికి కారణం ఏంటి అంటే సాతానుకి కూడా అర్థం కానటువంటి భాషలో నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. కాబట్టి ఆ యొక్క ప్రార్థన నెరవేరబడే వరకు కూడా సాతానుకు నువ్వేం ప్రార్థన చేస్తున్నావో కూడా తెలియదు, నువ్వు ఏ ఆరాధన చేస్తున్నావో కూడా సాతానుకు తెలియదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అన్య భాషల్లో ప్రార్థన చేయటం నేర్చుకుంటావో అప్పుడు నీ ప్రార్థన ఆపటం ఎవరి వల్ల కూడా కాదు. సాతాను దిగి వచ్చి నీ ప్రార్థన స్టాప్ చేయాలని చూసినా కూడా నువ్వు మాట్లాడే ఏ మాట కూడా సాతాను కూడా అర్థం కాదు. కానీ దేవుడికి నీకు మాత్రమే సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి కొన్ని లక్షల అడుగులు దేవుని వైపు ఆ ప్రార్థన నిన్ను